హాయ్ వ్యూవర్స్. ఐబొమ్మ రవి ఇప్పుడు హీరో అయిపోయాడు. ఠాగూర్ సినిమాలో చిరంజీవిలాగా ఆయన్ను కీర్తిస్తూ వీడియోస్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. ఒక ఆటో అతనైతే రియల్ హీరో రవి అని ఆటో వెనక పోస్టర్ వేసుకోవడం వైరల్ అయింది. ప్రస్తుతం ఐబొమ్మ రవిని సినిమాల పైరసీ కేసుతో పాటు బెట్టింగ్ యాప్లు, డార్క్ వెబ్ వంటి సైబర్ నేరాలు పాల్పడినందుకు పోలీసులు అరెస్ట్ చేసి ఆయనను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి, తీన్మార్ మల్లన్న వంటి రాజకీయ నాయకుల నుండి విశేషంగా మద్దతు లభించింది. తాజాగా రవి కేసు విచారించడానికి లాయర్లు నేనంటూ పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఐబొమ్మ రవి కేసును వాదించడానికి ఏపీలో వైఎస్ జగన్ కోడి కత్తి, గులకరాయి కేసులను వాదించిన లాయర్ సలీం సిద్ధం కాగా, తాజాగా మరొక హైకోర్టు అడ్వకేట్ ఐబొమ్మ రవి కేసును తాను వాదిస్తానని, నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని సంచలన ప్రకటన చేశారు. హైకోర్టు అడ్వకేట్, ఏపీ హైకోర్టు లాయర్ పేటేటి రాజారావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. ఇమ్మడి రవి కేసులో తను కోర్టులో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి త్వరలోనే అతన్ని బెయిల్ పైన బయటకు తీసుకొస్తానని ఆయన తెలిపారు. రవి మీద పెట్టిన సెక్షన్స్ అన్ని బెయిలబుల్ సెక్షన్స్ అన్నారు. ప్రజల పక్షాన రవి కోసం వాదిస్తానని ప్రకటనతో పాటు త్వరలో రవి తండ్రిని కలిసి అతనికి ధైర్యం చెబుతానని వెల్లడించాడు. ఇమ్మడి రవి చేసింది తప్పే, కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు అతనికి మద్దతు తెలుపుతున్నారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల పక్షాన న్యాయస్థానంలో రవి కోసం తాను వాదిస్తానని, న్యాయాన్ని గెలిపిస్తానని, త్వరలోనే రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని రాజారావు వెల్లడించారు. పైరసీ ప్రపంచంలో లీడర్గా ఎదిగిన రవి కేవలం 6 సంవత్సరాల వ్యవధిలోనే ఐబొమ్మ ద్వారా కోట్ల రూపాయలను సంపాదించాడు. దేశ విదేశాల్లో తన పైరసీ సామ్రాజ్యాన్ని నడిపించారు. చివరకు తనను పోలీసులు పట్టుకోలేరని పోలీసులకే సవాల్ విసిరారు. దీంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు. అతన్ని అరెస్ట్ చేసిన నాటి నుంచి సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా జనం గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో రవి కోసం కేసు వాదించడానికి లాయర్లు పోటీ పడ్డం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రేజ్ ఏంట్రా బాబు అని అంతా చర్చించుకుంటున్నారు.